సహోదరి బ్యూలా ఎవరి పేరు కలిగిన సహోదరి? దేవుడు బ్యూలా ముందు నీకు ఒక మరొక పేరును పెట్టాడు, కానీ అందరు నిన్ను బ్యూలానే పిలుస్తారు. నువ్వెంతగా దేవునికి దూరంగా ఉన్నావంటే ఈ రోజు వరకు నీ మొదటి స్థితి మారిపోయింది, నీ ఆత్మ స్థితి పడిపోయింది, ప్రార్థన అనుభవం పోయింది, విపరీతమైనటువంటి డిప్రెషన్ లో ఉన్నావు. డిప్రెషన్, అసలు కృంగుతూ కృషిస్తున్నావు. నీకు ఒక ప్రశ్న, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నేను దేవుణ్ణి చాలా కాలం నుంచి దూరం వెళ్ళిపోయానే, ఇప్పుడు నా జీవితం ఏంటి, నా దేవుడు నాకు దూరం అయిపోయాడా, నేను దేవునికి దూరంగా ఉన్నాను, నా పేరు పిలుస్తావు, ఒక్కసారి నాతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నావు. ఎవరా లేడీ? నా పేరు బ్యూలా. నిన్న ప్రవచించారు, నా పేరుకి ఇంకొక పేరుంది. నేను దేవుళ్ళో చాలా ఆనందిస్తూ చాలా గడిపాను మమ్మీ. ఒక 6 months క్రితం నాతో దేవుడు మాట్లాడుతూ ఆపేశారు మమ్మీ. నేను ఎక్కడ కోల్పోయానో, నేను ఎక్కడ బలహీనం అయిపోయానో నాకు తెలీదు. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నేను నైట్ కూడా నిద్ర పట్టేది కాదు మమ్మీ. నేను అదే ఆలోచిస్తాను అనుకునేదాన్ని. నేను పనుకునేసరికి 3 అయ్యేది. 3 days వచ్చాను మమ్మీ. అక్కడ 3 days ఉన్నప్పుడు నేను ఒకటే ఏడుస్తున్నాను, నేను ఆత్మీయతలో కట్టబడాలి, నేను బలహీనం అయిపోయాను ఆత్మీయ జీవితంలో అని నేను ఎంతో ఏడ్చాను మమ్మీ. లైవ్ ఆన్ చేశారు, మీరు నా గురించే ప్రవచిస్తున్నారు. దేవుడు నాతో 6 months తర్వాత మాట్లాడారన్న సంతోషం నాలో చాలా ఉంది మమ్మీ. అంటే నీ ప్రార్థన వింటున్నాడు ఆయన, నీ మనవి అంగీకరించాడు ఆయన. అవును మమ్మీ, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. పాపమ్మా? అవును మమ్మీ. మీ పాప ఏడ్చుకుంటూ వెళ్ళిందా దేవుడు మాట్లాడలేదని? ఆ రోజు ఎక్కలు పడుకుంటా ఏడ్చుకుంటా వెళ్ళింది మమ్మీ. ఈ రోజు మీ పాపని రాత్రి పేరు పెట్టి పిలిచాడు, ఆమెను ధైర్యపరిచాడు, మీ ప్రార్థన విన్నాడు. అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నేను నిన్ను మరిచిపోజాలను అన్నాడు ఆయన కదమ్మా. మీ ప్రతి కుటుంబంలో చాలా పోరాటాలు ఉన్నాయి, అవన్నిటి నుంచి ప్రభు విడిపిస్తాడట. మంచి రాబో కాలంలో 2 అంతలు మేలు చేస్తాడట. దేవునికి దగ్గరగా ఉండండి, ఆత్మీకంగా బలపడండి, మీ కుటుంబాన్ని ప్రభు కృపతో నింపుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు బ్యూలా. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్.